నాకెన్నడును భయము లేదు, నాకెన్నడును యెహోవాయే నాశ్రయము, యెహోవాయే నాశ్రయము. చాలు. కాబట్టి దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తుందంటే, రాజైన ఉజ్జియా యెహోవాను ఆశ్రయించిన దినాలన్నీ కూడా యెహోవా అతనిని వర్ధిల్ల చేశాను. నెంబర్ 1, దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు మానవుడిని వర్ధిల్లింప చేస్తాడు. దేవుడిని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు దేవుడు మానవుడిని అభివృద్ధి చేస్తాడు. దేవుడిని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు దేవుడు మానవుడిని దీవిస్తూ ఉంటాడు. అందుకు బైబిల్ ఏమని చెప్పిందనంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అంతకాలము అనే మాట రాశాడంటే ఏదో సంథింగ్ తన జీవితంలో ఏదో జరిగినట్లే. యెహోవాను ఆశ్రయించినంత కాలము, డేవిడ్ను నేను దేవుడిని నమ్మినంత కాలము దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నమ్మినంత కాలము అని అంటే దాని అర్థం ఏంటి? ఆగిపోయాను, ఎక్కడో ఆగిపోయాను, నమ్మడము మానేశాను, దేవుడిని ఆశ్రయించడము మానేశాను, ఏదో సంథింగ్ జరిగింది. అందుకు బైబిల్ ఏమని చెప్తుందంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి నాతో కలిసి. కీర్తన రాసిన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. 34వ అధ్యాయము, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అబ్బా, ఎంత మంచి మాట. నెంబర్ 1, దేవుడిని ఆశ్రయిస్తే వర్ధిల్లుతాము. నెంబర్ 2, దేవుడిని ఆశ్రయిస్తే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హిందీలో ఒక మంచి మాట ఉంటుంది, మేరే గర్మి కోయి గట్టిని నహి అని రాశాడు. మేరీ గర్మి కోయి గట్టిని నహి అంటే నా ఇంటిలో ఏ విధమైన సమస్య లేనే, ఇబ్బంది లేనే లేదు, అంత సమృద్ధే. కారణం నేను యెహోవాను ఏం చేశాను? ఆశ్రయించాను. ఏ సమస్య లేదు నాకు. యెహోవాను ఆశ్రయించినంటి వరకు ఏ మేలు. బైబిల్ ఏమని చెప్తుందంటే, అడవిలో ఉన్న సింహాలు ఒకవేళ ఆకలి కొనొచ్చు, కానీ దేవుడిని ఆశ్రయించే వారికి, దేవుడిని నమ్ముకున్న వారికి ఏ మేలు ఏడు చేయడు, కొదువు చేయడు, తక్కువ చేయడు. దేవుడిని నమ్ముకుంటే మేలులు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. దేవుని సన్నిధి తన దగ్గరికి వచ్చినట్టు వారికి ఆయన ప్రతిఫలము దయచేయువాడని నమ్మవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము, తన్ను వెదుకు వారికి ఆయన ఏటి చేస్తాడు? అసాధ్యము దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. అబ్బా, ఎంత మంచి మాటలు రాయబడ్డాయి. ప్రార్థనకు వచ్చాం, ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని ఏడ్ చేయాల, నమ్మాలి. ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎటువంటి నమ్మకం అని అంటే, ఆయన చూచినప్పుడు ఆయన ఆశించినంత విశ్వాసం మనలో ఉండాలి. ఆయన అన్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనములో, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనములో, ఆయనను మనుషు కుమారుడు న్యాయము తీర్చును కదా. మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఏటు కనుగొనను? విశ్వాసం ఉండదు. విశ్వాసము కనుగొనునా అనేది అది క్వశ్చన్ మార్కు. అంటే విశ్వాసము ఉండదు. విశ్వాసం అందరికీ లేదు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చదువుతావునా?
ఆ, ఆ, తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసం ఏట్లేదమ్మా అందరు. ఏది విశ్వాసం? విశ్వాసం అందరికీ లేదు కాబట్టే మత్తయి సువార్త 7:21 చదవదు, కానీ అది ఉదాహరణకి చెప్పాడు ఆ మాటలు. ఏంటంటే, ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని రాశాడు. ప్రభువా నీ నామమున ప్రవచించాం, ఓ ఎస్. నీ నామమున దెయ్యాలు ఎలగొట్టాం, అవును. నీ నామమున అద్భుతాలు చేశాం, ఎస్. కిందన ఏమని చెప్పాడంటే, అన్నిటికీ ఎస్ చెప్పి కిందన ఏమని అడిగా, అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని అన్నాడును. ఇదేంటి? అన్నిటికీ ఎస్ ఎస్ అన్నాడు, లాస్ట్లో నేటన్నాడు. అంటే ఏది క్రమము అది చేయలేదు, అది చేయలేదు. ఏది విశ్వాసము ఆ విశ్వాసాన్ని వీళ్ళు ఏం చేయలేదంటే నేను నమ్మలేదు. విశ్వాసించినట్టు వాడు కలవరపడడు. ఏడు పడడు? కలవరపడడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా నీతిమంతుడు ఏమవుతాడు? బ్రతుకుతాడు, జీవిస్తాడు. అందుకు బైబిల్ చెప్తున్న మాట్లాడేటంటే, సింహపు పిల్లలు లేమి కలివే ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించినట్టు వారికి ఏ మేలు ఏటుండదు, తక్కువ కానే కాదు. అన్నీ మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటే, ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తుంటే, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటే, ఆయన సన్నిధిలో ప్రాలాపిస్తుంటే, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతుంటే ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. దుర్మార్గుడిని సన్మార్గములో నడిపించినట్టు వాడు, దుర్మార్గుడు తన దుర్మార్గములో నాశనం అవటము అనేది ఆయనకి ఇష్టం కానే కాదు. కాబట్టి తన దగ్గరికి వచ్చినట్టు వారికి అందరికీ కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు, ఆయన మేలు చేసే దేవుడు. అందుకు అన్నాడు, యెహోవాను ఆశ్రయించినట్టు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం చదువు నాన్న. దేవుడు మనకి ఏటట ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎటువంటి ఆశ్రయం అని అంటే, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. ఆపద వచ్చినప్పుడు నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరాన్ని ఎన్నుకోవాలా. ఆపద వచ్చింది, కోరహు కుటుంబం కేకం గొప్ప ఆపద వచ్చింది, భయంకరమైన ఆపద. భూమి నెరవిడిచి వారి సంతతినంతటినీ కూడా ఆ భూమి మింగివేస్తూ ఉంటే కోరహు కుమారులు ఏం చేశారంటే బలిపీఠం దగ్గరికి పరిగెత్తారు, దేవుని సన్నిధిని ఎన్నుకున్నారు. అక్కడ ఆశ్రయం ఉంది. వాళ్ళు అన్నారు, దేవా పిచ్చుకలకు నివాసము కలదు. పిచ్చుకలకి ఎక్కడుంది? బలిపీఠం దగ్గర. నీ బలిపీఠం దగ్గర ఏటుంది? నివాసము. ఏపాటిదయ్యా మా జీవితము? పిచ్చుకలంటే మా తండ్రులు తిరుగుబడి, మా తండ్రులు అవిధేయులైపోయి, మా తండ్రులు నువ్వు చెప్పిన మాట విననల్లక వాళ్ళు చనిపోయారు. దేవా మా జీవితాన్ని అలాగూ చెయ్యొద్దని దేన్ని పట్టుకున్నారు? బలిపీఠం బ్రతిమిలాడారు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. బైబిల్లో మంచి మాట ఉంటుంది. కీర్తన రాసిన గ్రంథము 34వ అధ్యాయము. కీర్తన రాసిన గ్రంథం 34వ అధ్యాయము 17 నుండి 19 వరకు చదివినానా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి, అబ్బా అన్నిట్లో నుండే కొన్నిట్లో నుండే, అన్నిట్లో నుండి శ్రమలు ఎన్ని వచ్చినా, 6 బాధలు కలిగినా 7 బాధలు కలిగినా యెహోవా వాటన్నిటిలో నుండి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అంతే. మేము భయపడము
ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. బలమైన ప్రభు హస్తములో వలయము వలె మమ్ము చుట్టి, ఆ బలమైన ప్రభు హస్తములో వలయము వలె మమ్ము చుట్టి. చాలు, ఆయన హస్తము ఎలా చూడుతుందంటే ఆపత్కాలంలో వలయము వలె. అబ్బా, అందుకు దావీదు అన్నాడు, ఆపత్కాలంలో నువ్వు మాకు నమ్ముకోదగిన సహాయకుడు. నిన్ను ఆశ్రయిస్తే ఆపదలు వచ్చినప్పుడు నువ్వు వదిలేసినట్టు దేవుడు కాదు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరో తెలియదు అనుకొని వెళ్ళిపోయినట్టు వాడు కాదు, నువ్వు దాటిపోయినట్టు కాదు. ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అందుకే ఆ దావీదు 34వ కీర్తన 17వ వచనం అంటున్నాడు, 19వ వచనంలో, నీతిమంతుని కలుగురు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా ఏం చేస్తాడు, ఈడిపిస్తాడు. అన్నిటిలో నుండి. ఎంత మంచి మాటలు. 34వ కీర్తన 5వ వచనంలో అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి. అబ్బా, ఎంత మంచి మాట. శ్రమలన్నిటిలో నుండే, కొన్నింటిలో నుండే, అన్నిటిలో నుండి. ఎన్ని శ్రమలు వస్తే రాని, ఆ శ్రమల్లో నుండి తప్పించిన దేవుడు, శోధనలో నుండి తప్పించిన దేవుడు, ఆపదల్లో నుండి తప్పించిన దేవుడు, మరణము నుండి తప్పించిన దేవుడు. ఆయనను మనం ఏం చేసుకున్నామంటే ఆశ్రయముగా చేసుకున్నాము. అందుకే అంటున్నాడు ఆయన ఉజ్జియా కొరకు మాట్లాడుతూ, తెలివి కలిగిన జకరియా దినములలో రాజైన ఉజ్జియా అతడు యెహోవాను ఆశ్రయించెను కాబట్టి నెంబర్ 1 అతడు వర్ధిల్లెను, నెంబర్ 2 అతడు మేలు పొందెను, నెంబర్ 3 ఆపత్కాలములో సహాయం చేసినట్టు వాడుగా ఉన్నాడు. నెంబర్ 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆమోసు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. ఆమోసు రాసిన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం చదవక్క. 5వ అధ్యాయం 6వ వచనము, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరేమవుతారు, బ్రతుకుతారు. దేవుడిని ఆశ్రయిస్తే ఏమవుతాము, బ్రతుకుతాం. దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరేమవుతారు, బ్రతుకుతారు. భూమి మీద మానవుడు తన జీవితానికి ముందే, తన కాలానికి ముందే తన బ్రతుకుని ఏడ్చేస్తున్నాడు, ముగించేస్తున్నాడు. ప్రసంగి ఒక మంచి మాట అంటాడు. ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనము. 7వ అధ్యాయము, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందు నీవేళ చనిపోదువు. అబ్బా, నీ కాలానికి ముందే మానవుడిని బ్రతకడానికి దేవుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయన ఆయుసిస్తే, మానవుడు ఆ కాలానికి ముందే చనిపోతున్నాడు. కారణం, అతడు ఏ పనులు, దుర్మార్గమైన పనులు. చూడు, చిన్న పిల్లలే గుట్కా, పానుపరకు, కిల్లి, 5000 డ్రగ్స్ అలవాటు అయిపోయి, అర్థమవుతుందా, చిన్న పిల్లలు. ఈ పల్లెటూర్లు అంటే మరీ ఘోరంగా ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కరి చేతిలో 500 రూపాయల నోటు ఏమీ కాకుండా రూపాయలాగా మార్చేస్తారు వాళ్ళు. ఎందుకనంటే పగలల్లా కష్టపడతాడు, సాయంకాలం వేసాకలా కూలి డబ్బులు వస్తాయి, అది ఏమీ కాకుండా ఆ రోజు అది ఆర్పేస్తాడు అంతే.
ప్రభు అన్నాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదువు. మేలు చేయుచు బ్రతుకు గోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అబ్బా, ఏం ప్రశ్న అది. మేలు చేయుచు బ్రతుకు గోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మానవుడు ఆయుష్ పెరగాలంటే, ఆరోగ్యము దొరకాలని అంటే, మానవుని యొక్క జీవితంలో దైవ ఆశీర్వాదమును పొందాలంటే బైబిల్ ఏమి చెప్తుందంటే, అతడు యెహోవాను ఆశ్రయించినప్పుడు బ్రతికెను. యెహోవాను ఆశ్రయించినప్పుడు ఏంటయ్యాడు? బ్రతికెను. ఉదాహరణకి దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనములో, అంతకుముందు మరియా మార్త యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నీవు ఉండిన ఎడ్ల మా తమ్ముడు ఏమవుతాడంటే బ్రతుకుతాడని మాకు నమ్మకం ఉంది. నీవు లేకపోవడం వల్ల అతడు ఏమైపోయాడు? చనిపోయాడు. నీవుంటే ఈ లాజర్ అనే మావోడు ఏమవకపోను? చనిపోకపోను. నువ్వు లేకపోవడం వల్ల అతడు ఏమయ్యాడు? చనిపోయాడు. వాళ్ళు ఆడిన మాటలు చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయము 21వ వచనం చదువునాను. మార్త యేసుతో, ప్రభువా, నీవెక్కడుండిన ఎడ్ల నా సహోదరుడు చావకుండిన. అబ్బా, ఏం మాటలు చెప్తుందండి. నీవుంటే మా సహోదరుడు ఏమవకపోను? చావకపోను. నువ్వు లేకపోవడం వల్ల అతడు ఏమైపోయాడు? చనిపోయాడు. అదే కదా దాని ఆన్సరు. చదువునానా? ఇప్పుడైనను దేవుడు నీకు అనుగ్రహించునని నేనెరుగుదునెను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదునని అనెను. అందుకు యేసు, పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏటైపోయినను బ్రతుకును. అది బ్రతికిస్తాడు దేవుడు. ఏం చేస్తాడమ్మా? దేవుడు బ్రతికిస్తాడు. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఏమవుతాడు? బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికని ఏమైపోడు? చనిపోడు. చనిపోయినను బ్రతుకుతాడు. బ్రతికినట్టు వాడు, విశ్వాసముంచేవాడు ఎన్నటికని చనిపోయాడు. అర్థమవుతుందా? దేవుడిని ఆశ్రయించినట్టు లాజరు, మరియా మార్త దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నారు, ప్రభువా, మా తమ్ముడు చనిపోయాడు అని. అంటే ప్రభు వాక్యం ఏమని చెప్తుంది? నన్ను ఆశ్రయించిన వారు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? 42వ వచనము, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మినట్లు వాని నిమిత్తం ఈ మాట చెప్పితేనెను. యేసు అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని చెప్పగా, చనిపోయిన వాడు కాలు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఎంత గొప్ప సంగతి! దేవుడిని ఆశ్రయించినట్టు వాడు ఏమవుతాడు? బ్రతుకును. బ్రతుకును. ఏమవుతాడు? బ్రతుకును. దేవుడిని ఆశ్రయిస్తే బ్రతుకుతాము. యెహోవాను ఆశ్రయించినట్టు వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. బ్రతుకుతాడు. బ్రతుకు కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట అంటే, దేవుడిని ఆశ్రయించినట్టు వాడు బ్రతుకుతాడు. బ్రతుకుతాడు. ఒకటి, లాజరు బ్రతికాడు. మరియా మార్తలు దేవుని దగ్గరికి వచ్చి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, మా తమ్ముడు చనిపోయాడు, నువ్వుంటే వాడు ఏమవును? బ్రతుకును అని. ఇప్పుడు ప్రభువారు అన్నారు, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, లాజరు బయటికి రా అన్నాడు. ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది. ఆయన మాటల్లో ఏముంది?
జీవం ఉంది. ఒక మంచి పాట ఉంటుంది, నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇదే నా కడవరి, ఇదే నా చివరి, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. చితికిన బ్రతుకు చీదరి తను చిక్కులలోనా చిక్కిన నన్ను, చితికిన బ్రతుకు చీదరి తను చిక్కులలోనా చిక్కిన నన్ను చేరదీసి సేద తీర్చుము, చేరదీసి సేద తీర్చుము, చేతనైనా పరిశుద్ధుడా, చేతనైనా పరమాత్ముడా. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇదే నా చివరి, ఇదే నా కడవరి, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని. చాలు, ఆయన మాటల్లో జీవముంది. అందుకు ఈయన అన్నాడు, యెహోవాను ఆశ్రయించువారు బ్రతుకుతారు, బ్రతుకుతారు, బ్రతుకుతారు. ఎంత జీవముంది ఆయన మాటల్లో అంటే, హెజ్కేలు రాసిన గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం చదువుతావు నాన్న. హెజ్కేలు రాసిన, నరపుత్రుడా ఇట్లనము ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ బ్రతికినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచేరి. చాలు. ఎవరిలో? ఎండిన ఎముకలు, ఎండిన ఎముకలు, బ్రతికిన ఎముకలు కావు. ఏ ఎముకలు అట్టవి? ఎండిపోయిన ఎముకలు. 2వ అధ్యాయం 37వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటుంది. అవి కేవలం ఏ ఎముకలు? ఎండిన ఎముకలు. ఏమనుకుంటున్నా? ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, ప్రాణాన్నిచ్చిన దేవుడు, చర్మమును, మాంసమును, నరములను ఏర్పాటు చేసిన దేవుడు.
ఆ దేవుడిని ఆశ్రయిస్తే బ్రతుకుతాము, కానీ చనిపోం. అందుకు ఆయన అన్నాడు, తెలివి కలిగిన జకర్యా దినములలో రాజు అయిన ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లును. నెంబర్ 1. నెంబర్ 2, అతడు మేలు పొందెను. నెంబర్ 3, ఏమయ్యాడు? ఆపత్కాలంలో సహాయము దొరికింది. నెంబర్ 4, బ్రతికాం. ఏమవుతారు? బ్రతుకుతారు. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 నుండి చదువునానా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నా నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. చాలు. ఆయన మాట వింటే నిత్య జీవం. ఏ జీవము? ఎంత మంచి మాటలు. కాబట్టి ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతాము. ఆయన ఆశ్రయిస్తే ఒక లాజరే కాదు, నాయీను వెధవరాలు యొక్క కుమారుడు ఏడుస్తుంటే ఆమెని పాడాపి ఆ బిడ్డను లేపాడు. యాయీరు కుమార్తెని చిన్నదానా లే అన్నాడు. అబ్బా, ఆయన ఆశ్రయించినట్టు వరకు వాళ్ళందరూ బ్రతికారు, కానీ ఎవరు కూడా చనిపోలే. పాత నిబంధనలో ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో గనురాలైన ఆ యొక్క కుమారుడు, ఆమె కుమారుడు చనిపోతే ఏమయ్యాడు? బ్రతికాడు. అంటే దేవుడిని ఆశ్రయించినంత వారు అందరికీ కూడా ఏమున్నది? బ్రతుకుతాము, నిత్య జీవము. ఈ లోకంలో బ్రతుకుతాము, చనిపోతే మరలా నిత్య జీవము ఉంది, మరలా లేపబడతాం. బైబిల్ ఏమని చెప్పిందని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మృతులైన వారు, చదువునా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము. మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము, కానీ నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబోర మోగగానే మనమందరం ఏం చేస్తాం? మార్పు. ఈ శరీరం అనేది మార్పు జరుగుతుంది. ఆగక్క ఈ దరిద్రగొట్టి శరీరం విడవబడుతుంది. అయితే ఏ శరీరము? మహిమ కలిగిన శరీరం. అయితే ఈ కళ్ళు ఉంటాయా? ఉండవంటే కళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, నాలుక ఉంటుంది, అన్నీ ఉంటాయి, అవయవాలు అన్నీ ఉంటాయి. అయితే అక్కడ అందరినీ పోల్చమంటే అందరం మళ్ళీ అక్కడ కలుసుకుంటాం. బేతేల్లో ఉన్నోళ్ళందరూ, సింగనాపురంలో ఉన్నోళ్ళందరూ అందరం ఎక్కడ కలుస్తాం? పరలోకంలో. అన్న వచ్చేవన్నా, వచ్చి ఎంత గొప్ప సంతోషము కదా. దూతాలు వీణను మీటున్నప్పుడు, గంభీర జయాదనలో మ్రోగున్నప్పుడు, దూతాలు ఉన్నప్పుడు, గంభీర జయాదనలో మ్రోగున్నప్పుడు, వర్ణింప నానాలుక చాలదయ్యా, వర్ణింప నానాలుక చాలదయ్యా, ప్రియా యేసురాజు చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నాకు
ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియా యేసురాజు నిన్ను చూచిన చాలు, మహిమలో ఉంటే చాలు. మరలా బ్రతుకుతాము. ఆయన మరలా ఈ లోకానికి రెండవసారి రాబోతున్నప్పుడు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమైన మనము ఆయనతో కూడా ఏకముగా కొనుపోబడుదుము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఆ మాట ఈ విధంగా రాశాడు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ఏమైపోతాం? ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలం మీద మేఘారూఢమై కొనుపోబడతాం. ఎంత మంచి మాటలు! కాబట్టి దేవుడిని ఆశ్రయించిన వారు ఈ భూమి మీద బ్రతుకుతాము, పరలోకములో కూడా నిత్య జీవం. ఏ జీవము? నిత్య జీవము. ఆయన మాటల్లో జీవముంది. అందుకు బైబిల్ ఏమని సెలవిచ్చిందంటే, అతడు యెహోవాను ఆశ్రయించెను. ఆశ్రయిస్తే వచ్చే లాభం ఏంటనంటే, 1 వర్ధిల్లుతాము, 2 మేలు జరుగుతుంది, 3 ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, 4 బ్రతుకుతాము. ఏమవుతాము? బ్రతుకుతాం. యెహోవాను ఆశ్రయిస్తే బ్రతుకుతాం. దావీదు కీర్తన భాగం రాస్తూ దేవుడినే ఆశ్రయముగా చేసుకున్నాడు. 91వ కీర్తన 1వ వచనం. 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తి నేడును విశ్రమించేవాడు ఆయనే నాకేటి. అంతే, 5 ఇంకేట్లేదు నాకు ఆశ్రయం. ఎవరి ఆశ్రయం? ఆయనే. ఈ లోకంలో నాకు ఇంకెవరు నాకు ఆశ్రయము లేదు. విండి విజ్జిల్ యొక్క డిసిషన్ అంటే నిర్ణయం, తీర్మానం ఏం చెప్తున్నాడంటే, ఆయనే నాకేటి, నా ఆశ్రయము, నా ఆశ్రయము. 18వ కీర్తన 1వ వచనంలో అదే మాటలు చెప్తాడు. యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కీడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న. అబ్బా, ఎంత మంచి మాటలు! దావీదు, అయ్యా ఎవరిని ఆశ్రయించావు అని అడిగితే, యెహోవాను ఆశ్రయించాను. కారణం, 1 2 సార్లు సౌలు దావీదుని పలుమార్లు తరుముతూనే ఉన్నాడు. దావీదు కాలములో చుట్టూ శత్రువులే, మిత్రువులు అన్నాడు ఒకడు కూడా లేడు. ఎప్పుడు యుద్ధమే. ఎప్పుడేటి? యుద్ధమే. ఎప్పుడేటి? యుద్ధమే. యుద్ధ సమయంలో దావీదు ఎవరిని ఆశ్రయమై చేసుకున్నాడంటే, దేవుడిని ఆశ్రయించాడు. దేవా, గొలియాతు రోజు వచ్చి నీ ప్రజల మీద ఏదో ఒక మాట పలికెళ్తున్నాడు, అతన్ని నేను జయించటానికి నీ చిత్తమైతే ఈరోజు ఆ యుద్ధంలో నేను నిలబడుతున్నాను, నిన్ను ఆశ్రయముగా చేసుకున్నాను. అందుకు ఆ పదాన్ని పలుకుతాడు. యుద్ధము యెహోవాది, నేను కాదు. యుద్ధం జరిగించింది ఎవరు? యెహోవాది. యుద్ధం చేసినట్టు వాడు ఆయన. నేను నిలబడతాను అంతే. ఓరకనే నేను నిలబడతాను. ఎలా నిలబడతాను? ఓరకనే. మోషేతో యెహోవా దేవుడు నిర్గమాకాండంలో చెప్తాడు, మీరు ఓరకనే నిలుచుండి చూడుడి. చదువు నాన్న, 13వ అధ్యాయము నిర్గమాకాండము 13వ అధ్యాయము 14వ వచనము చదువుట. అందుకు మోషే భయపడుకుడి, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణను, మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలని ప్రజలతో చెప్పాను. చాలు, ఊరక నిల్చుంటే చాలు.
యుద్ధం మనం చేయవలసిన పని లేదు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి. ఆయన నేర్చు చేసుకోవాలా? ఆశ్రయం. దేవా, నా జ్ఞానము ఎందుకు పనికిరాదు నాయన. నా క్రియలు నీ దృష్టికి అవి ఎటువంటివంటే మురికి పీలిక అంటూ. నాకుండిన సర్వస్వము నీ దగ్గర అది ఏమాత్రము. నాలో ఏ యోగ్యత లేదు. భక్తులు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం అన్నాడు, దుమ్ము ధూళి వంటి వాడిని, అంతటోడినయ్యా నేను. అబ్రహాము ఆ పదాలు పలుకుతుంటే ఆయనే దుమ్ము ధూళైతే మనం ఇంకా ఏమై ఉండాల? ఆయనే ఏమన్నాడు? దుమ్ము ధూళి. నాలో ఏముందయ్యా? ఎంత తగ్గింపు. దావీదు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటివాడినయ్యా, నేను ఏపాటివాడు. మోషే అంటాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడును, నేను ఎంతటి వాడు. శతాధిపతి అంటాడు లూకాసు వార్తలోని, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, యోగ్యుని కాను. ఏముంది? నాకెంత బోల్డ్ మంది పని చేస్తున్నాడు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే. అంత అధికారినయ్యా. కానీ నీవు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను మాత్రం ఎవను కాను? యోగ్యుడిని కాను. ఎంత తగ్గింపు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడిని ఆశ్రయం చేసుకున్నప్పుడు, దేవుడిని తన దేవుడుగా భావించుకున్నాడు దావీదు. సంపూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు. ఇప్పుడు అందుకే అంటున్నాడు, నా ఆశ్రయం ఆయనే, నా ఆశ్రయ దుర్గము ఆయనే. ఆయనపై నేను ఆధారపడ్డాను. చుట్టూ శత్రువులు ఉన్నారు. చుట్టూ ఎవరున్నారు? శత్రువులపై దేవుడు దావీదుకి ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. మామూలు విజయాలు కాదు అవి. అవి చదువుతుంటే నాయన, ఒక ఆయన అంటాడు దావీదు కొరకు, నీ తండ్రి సింహపు గుండి వంటి వాడు. సామాన్యుడు అనుకుంటున్నావేట? నీ తండ్రి కొరకు నీకు తెలియదయ్యా. అతడు ప్రార్థనా పరుడు, అతడు దైవ చిత్తం లేనిది నది దాటుడు, నది అవతలకి రాడు. ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయాడంటే నీకు భయపడి కాదు. అబ్షాలోమా, నీ తండ్రి తల సంగతి నాకు తెలుసు. నీ తండ్రి ఎటువంటి వాడో తెలుసా? సింహపు గుండి కలిగినట్టు వాడు. అంత ధైర్యవంతుడు. దావీదు శత్రువుని ఎంతగా ప్రేమించాడంటే, శత్రువు చచ్చిపోతే ఎవరైనా ఏడుస్తారేటి, దావీదులు బోరుమని ఏడుస్తాండ్రు. అయ్యో బలార్జులు కూలిపోయిరే అని ఏడుస్తాండ్రు. నిజంగా వీళ్ళు బలార్జులేటి? సౌలు కొడుకు కొరకు దావీదు వచ్చి ఏడ్చేస్తాండ్రు, ఏడుస్తున్నాడు. అయ్యో మా రాజుగారు చనిపోయారు, బలార్జులు చనిపోయారు. మా దేశానికి యుద్ధానికి ముందు ఎవరుండోలు? వీళ్ళే ఉండోలు. వాళ్ళే ఉండోలా? గొలియాతు వస్తే వీళ్ళే ముందుండోలా? కానీ ఏమి వర్ణింపు, వాళ్ళని తక్కువ చేయలే. కారణం దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఏం చేస్తాడంటే పైకి లేవనెత్తాడు. నన్ను అనవసరంగా వదిలేడు, నన్ను విడిచిపెట్టాడు. ఆయన్ని నమ్ముకున్నాను. యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన నాకు ఏది కూడా తక్కువ చేయడు. నేను మనుషులను నమ్మలే, నేను రాజులను నమ్మలే, అధికారులు నేను నమ్మలేదు. వీళ్ళు ఎవరు నేను నమ్ముకున్నాడు అనుకో, వాళ్ళు ఏడు చేసి ఉంటారు. దావీదు రాజ్యం వెంటనే కూలిపోయి ఉండేది. ఎవరి సలహా అడిగేవాడు కాదు దావీదు. మనుషుల సలహా ఒకసారి అడిగాడు. ఎక్కడ అడిగాడు? మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు శతాధిపతులను అధిపతులను అందరిని సమకూర్చి ఎలాగ మందసాన్ని తీసుకొని రావాలని వాళ్ళు మనిషి ఒక సలహా ఇచ్చారు. ఒకలేమో కొత్త ఎడ్లు తేవాలండి, అన్నాడు దొన్ననంటే ఎడ్లు. ఇంకొకడు అన్నాడు యాజకుడు కొత్త బండి పెట్టాలండి అన్నాడు. అబ్బా ఈ సలహా లేకపోకున్నాయి, రాజుగారు కదా కొనియండ్రా డబ్బులు ఇచ్చి అన్నాడు. అలాగే తేవాలేటి? అది పద్ధతి కాదు. తర్వాత ధర్మశాస్త్రము చదివిన తర్వాత అర్థమైంది, యాజకులు దాన్ని మొయ్యాలా, వారి భుజముల మీద దాన్ని మొయ్యాలా.
ఎంత పని చేశారు, తప్పు నిర్ణయం చేశారు. ఎప్పుడు అది తెలిసింది? దావీదు తీసుకొస్తున్న ఆ యొక్క మనస్సును తీసుకొస్తున్నప్పుడు ఉజ్జా యొక్క కళ్ళమ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి ఏమైపోయాడు? మందస్సము దగ్గర అక్కడికక్కడే మృతి నొందెను, వినాశనము కలిగింది. దానికి పిరిజ్జా అని పేరు పెట్టారు అక్కడ, అంటే వినాశనము స్థలము అని అర్థం. అక్కడ ఆ మందస్సము దగ్గర దావీదు బోరుమని ఏడ్చాడు. అయ్యో ఎంత పని అయిపోయింది. మరలా బైబిల్ గ్రంథము సెలవిస్తున్న మాటలు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దావీదు తన తప్పును తాను సవరించుకొని యెహోవా యొద్ద విచారణ చేసి మందసాన్ని మరలా అక్కడికి తీసుకొచ్చాడు, దావీదు పురములోనికి తీసుకొని వచ్చి. అదే మందసము ఒక వ్యక్తికి వినాశనము కలిగజేసింది, అదే మందసము ఒక వ్యక్తికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఎందుకు సంగతి? కాబట్టి కారణం దేవుణ్ణి ఆశ్రయించిన విధానం, దేవుడిని నమ్మే విధానం. ఇదే బైబిలు ఒక వ్యక్తిని పైకి లేవనెత్తుతుంది, ఇదే బైబిల్ ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? తీర్పులోనికి నిలబెడుతుంది. అదే దేవుడు, అదే అభిషేకం కదా. అదే సౌలు అంతకంతకు నీరసిల్లాడు, అదే అభిషేకము, అదే దేవుడు నమ్ముకున్న దావీదు అంతకంతకేమయ్యాడు? వర్ధిల్లాడు. ఒకే దేవుడిని కదా వీళ్ళిద్దరు నమ్మారు, ఒకరినే ఆశ్రయించారు కదా. ఆశ్రయించిన దాంట్లో తేడా ఉంది. దావీదు మనసు పూర్తిగా ఆశ్రయించాడు. ఆయన ఏం చేసినా పర్వాలేదు, నాకు మేలే చేస్తాడు. నేను తొట్టి నుండి ఉన్నోడిని కాదు కదా, కాబట్టి దేవుడు నన్ను ఏదో ఒక రోజు దీవిస్తాడు, ఆయన నన్ను హెచ్చిస్తాడు, ఆయన నన్ను లేవనెత్తుతాడు, ఆయన నన్ను పైకి తీస్తాడు అని దావీదు విశ్వసించాడు. అంతే. దేవుడు ఒక రోజు వచ్చింది, దావీదుని ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. సౌలు నీరసిల్లిపోయాడు. బైబిల్ చెప్తున్న మాట, సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు, దావీదు అంతకంతకు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఎంత గొప్ప సంగతి. కారణం దావీదు దేవునిపై ఆధారపడ్డాడు, దావీదు దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకున్నాడు, దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకున్నాడు, దావీదు దేవుణ్ణి స్తుతించటం నేర్చుకున్నాడు, దావీదు దేవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకున్నాడు, దావీదు దేవుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగా నడవటము నేర్చుకున్నాడు. అందుకు ఆయన అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. చదువుతావా? అపోస్తుల కార్యములు. ఎంత మాట దావీదు కొరకు పలికాడు దేవుడు. దావీదు కొరకు ఎంత మంచి మాట పలికాడు. బైబిల్లో రాయబడింది, దావీదు బెత్షెబా విషయము తప్ప మరి దేని విషయంలో కూడా తప్పిపోలేదు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడిని నేను ఏడ్చేశాను, కనుగొన్నాను అని చెప్పి దేవుడు దావీదు కొరకు ఏడ్చేశాడు, సాక్ష్యం ఇచ్చాడు. చదువు 13వ అధ్యాయం 22వ వచనము. దావీదును రాజుగా ఏర్పరచును, మరియు ఆయన నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యము. అతడు ఆశ్రయించడమే కాదు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తాడు? దేవుని ఇష్టాన్ని. ఆయనకి ఏది ఇష్టమో దాన్ని భూమి మీద నెరవేర్చిన మనుషుడు. అబ్బా, ఆయనకి ఏటి ఇష్టం? ఆరాధన, స్తుతి, కీర్తనలు, పాటలు, ఆయనకి కృతజ్ఞత, ఆయన చేసిన మేలుళ్ళు దేన్ని మరొక మరలా ఆయన్ని గనపరచటం, ఇవి ఏకం ఆయనకి ఇష్టమైనవి. అందుకే దావీదు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాడంటే స్తుతించడానికి ఎక్కువగా ఏటిచ్చాడు? ప్రాధాన్యత ఇచ్చేవాడు. దావీదు అనగానే ఇజ్రాయిల్ కంట్రీకి ఎప్పుడైనా వెళ్తే దావీదు యొక్క ఆ యొక్క బొమ్మ మొట్టమొదట ఆ కంట్రీలో కనబడుతుంది మనకి ఎంట్రన్స్. ఆ దావీదు యొక్క ఆ బొమ్మను పెట్టారు. ఎందుకనంటే ఆ విగ్రహం పెట్టారు. అందుకని దానికి ఏమని రాసి ఉంటుందంటే అక్కడ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ సిటీ అని రాసి ఉంటుంది. దావీదు యొక్క
పట్టణము, రాజైన దావీదు యొక్క పట్టణం. అర్థమవుతుందా? ఆయన రేపు వచ్చినప్పుడు కూడా ఎక్కడికి వస్తాడు? దావీదు సింహాసనం మీద ఏలడానికే వస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నేను దావీదు కుమారుడిని అనిపించుకోవడానికి నేను ఇష్టపడతాను. ఏమి మాటలండి, ఎంతగా ఆశ్రయించేసాడో ఆయన్ని. అందుకని అన్నాడు మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఆయన ఎవరి కుమారుడు? ఎంతగా ఆశ్రయించాడు. కాబట్టి రాజు అయిన ఉజ్జియా తెలివి కలిగిన జకరియా దినములలో యెహోవాను ఏడ్చేశాడు. ఆశ్రయించినంత కాలము అక్కడ ఆగిపోయినాము. ప్రభు చిత్తమైతే అంతకాలము వర్ధిల్లాడు. ఇంకేమి జరిగింది? ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు కదా. అంటే మధ్యలో ఏదో అయిపోయిందా? తన జీవితంలో ఏదో జరిగింది, సంథింగ్ జరిగింది. ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. వర్ధిల్లడమే కాదు, దేవుని మాటలు ఒక త్వరగా మీరు చదివేస్తే నేను ముగించేస్తాను. రండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం. దినవృత్తాంతం రాసిన 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం. యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. నెంబర్ 1. నెంబర్ 2 దేవుని మాటలు చదువుతున్నాను. 7వ వచనం చివరి భాగం. దేవుడు అతనికి సహాయము చేసెను. నెంబర్ 2 దేవుడు అతనికి సహాయము చేసెను. నెంబర్ 2. నెంబర్ 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నా 8వ అధ్యాయము మధ్యలైను చివరి భాగం నుండి. అతడు అధికముగా అభివృద్ధి నొందెను. నెంబర్ 3 అభివృద్ధి నొందెను. అదే 8వ అధ్యాయము చివరి భాగము. అతని కీర్తి ఐగుప్తు ప్రదేశం అంతటా వ్యాపించెను. నెంబర్ 4 అతని కీర్తి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. నెంబర్ 4. నెంబర్ 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 15వ వచనము లాస్ట్ మాట. 15వ వచనము లాస్ట్ మాట. అతని కీర్తి దూరముగా వ్యాపించెను. 1 వర్ధిల్లును, 2 సహాయము పొందెను, 3 బలాభివృద్ధి నొందెను, 4 కీర్తి ఐగుప్తి ప్రదేశమంతటా వ్యాపించెను, 5 అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఎప్పుడు? యెహోవాను ఆశ్రయించినంత కాలం, దేవుడిని నమ్ముకున్నంత కాలం బాగానే ఉంది. మధ్యలో ఆగిపోయాడు అభివృద్ధి. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. ఇది భయంకరమైన మాట. ఆత్మీయ జీవితంలో ప్రార్థనలోనికి వెళ్ళే ముందు ఈ మాట ఒకసారి ఆలోచన చేద్దాం. స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయాను. ఆ జీవితం మంచి జీవితం కాదు. దేవుడిని ఆశ్రయిస్తేనే ఎంతో గొప్ప దీవెన మేలుంది. దేవుడిని ఆశ్రయిస్తే సహాయం ఉంది. దేవుడిని ఆశ్రయిస్తే బ్రతుకుతాము. దేవుడిని ఆశ్రయిస్తే వర్ధిల్లుతాము. అయితే దేవుడిని వదిలేస్తే స్థిరపడిన తరువాత ఏమొచ్చేద్దో తెలుసా? గర్వం. స్థిరపడడం అంటే ఇంకేమి నాకు పర్వాలేదు, నా పిల్లలు నాకు అందుకొచ్చారు, డేవిడ్, సాలేము, షారోను, ఇంకా నాకు ఎవరి మీద ఆధారపడవలసిన పని నాకు లేదు, ఎవరి వైపు నేను చూడవలసిన పని నాకు లేదు అని ఈ మనస్సు ఎప్పుడు వచ్చిందో చెడిపోయాను అని లెక్క. ఏటైపోయినట్లు? చెడిపోయాను. దేవా, నువ్విస్తేనే ఆరోగ్యం, నువ్విస్తేనే బలము నాయన, నువ్విస్తేనే ఈ కాలు చేతులు ఆడతాయి నాయన, నువ్విస్తేనే చలిస్తాను నాయన, నువ్విస్తేనే జీవిస్తాను నాయన అని రోజు ఆయన దగ్గరికి వచ్చి నీళ్ళ కుమ్మరించినట్లు నా పిల్లల కొరకు, నా పసిపిల్లల కొరకు నా హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే అది ఆయనను ఆశ్రయించినట్లు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనము ఇద్దరుగా కలిసి ప్రార్థన చేస్తాము. ప్రార్థన అంశాలు ఏవైనా ఉంటే చెప్పండి. పిల్లలు పరీక్షలు రాశారు, దేవుడు వాళ్ళ పరీక్షల్లో వాళ్ళకి విజయాన్ని